శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటిస్తూ లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. వరుస ఎన్కౌంటర్లతో ఆలోచనలో పడ్డ మావోయిస్టు పార్టీ దిగొచ్చింది. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ఒక లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరా ఈ లేఖ విడుదలైంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో హత్యాకాండలను ఆపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కగార్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకం ప్రకారమే సాధారణ ప్రజలను హత్య చేస్తున్నాయని లేఖలో ఆరోపించారు. నిరాయుధ సభ్యులను, గాయపడిన వారిని పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి అమానవీయంగా హత్య చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కమాండోల ముసుగులో భారత ఆర్మీని మోహరించారన్నారు. అలాగే ఆదివాసీ యువకులను సాయుధ బలగాల్లో చేర్చుకుని వారితోనే ఆదివాసీలను హత్య చేయిస్తున్నారని విమర్శించారు మావోయిస్టులు. ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రయోజనాల కోసం శాంతి చర్చలకు తాము సిద్ధమే అని లేఖలో స్పష్టం చేశారు. అందుకే శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రతిపాదన తెస్తున్నామన్నారు. సానుకూలంగా స్పందిస్తే తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తామన్నారు. శాంతి చర్చల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని శాంతి చర్చల కమిటీకి, మేధావులకు, రచయితలకు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటిస్తూ లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. వరుస ఎన్కౌంటర్లతో ఆలోచనలో పడ్డ మావోయిస్టు పార్టీ దిగొచ్చింది. శాంతి చర్చల కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ఒక లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరా ఈ లేఖ విడుదలైంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో హత్యాకాండలను ఆపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రెండు 2004లో ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నక్సలైట్లతో చర్చలు జరిపింది ప్రభుత్వం. ఆనాడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించారు. అన్నలతో ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. అలా అడవుల నుంచి అన్నలను హైదరాబాద్కు తీసుకొచ్చారు. అప్పటి పీపుల్స్ వార్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఓబి సెక్రటరీ సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు గణేష్, జనశక్తి నేతలు అమర్, రియాజ్లు హైదరాబాద్కు వచ్చారు. 2004 అక్టోబర్ 15, 16, 17న నక్సలైట్ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చల ప్రక్రియ మొదలైన కాలమంతా రాష్ట్రమంతటా శాంతియుత వాతావరణం కనిపించింది. మొదటి విడత చర్చల అనంతరం మళ్లీ కథ మొదటికొచ్చింది. ఎన్కౌంటర్లు మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా శాంతి చర్చల్లో పాల్గొన్న నక్సలైట్ నాయకుడు రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. దీంతో శాంతి చర్చల ప్రక్రియ అర్ధాంతరంగా ముగిసింది. ప్రధానంగా ఏపీ, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కలిపే దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2004 తర్వాత మధ్య భారతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కాల్పుల మోతలు నిత్యకృత్యమయ్యాయి. ఈ తరుణంలోనే 2010లో హింసకు స్వస్తి పలికేందుకు ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో మావోయిస్టులు దాడి చేసి 40 మందిని హతం చేశారు. ఈ ఘటన తర్వాత చిదంబరం శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. ఎజెండాలో మావోయిస్టులు ఏమైనా చేర్చొచ్చని, అయితే చర్చల కాలంలో హింసకు పాల్పడొద్దని ఆయన సూచించారు. ఈ కాలంలో ప్రభుత్వం కూడా ఏ విధమైన ఆపరేషన్ చేపట్టదని ఆనాటి కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనకు మావోయిస్టులు కూడా సానుకూలంగా స్పందించారు. కానీ చర్చల విధి విధానాలపై సంప్రదింపులు జరుపుతున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆజాద్ ఎన్కౌంటర్తో ఆ కథ అక్కడే ముగిసిపోయింది. ప్రభుత్వం చర్చలకు పిలిచి చంపిందని అప్పుడు ప్రజాస్వామికవాదులు ఆరోపించారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు విడుదల చేసిన లేఖపై ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. జస్టిస్ చంద్రకుమార్ ఇంట్లో జరిగిన సమావేశంలో చేసిన తీర్మానానికి అనుగుణంగానే మావోయిస్టుల లేఖ ఉందన్నారు. గతంలో జరిగిన చర్చలు కూడా పౌర సమాజం నుంచే వెళ్లిన సూచనేనని చెప్పారు. చర్చలు జరగడం మంచి పరిణామమే అంటున్నారు ఆయన. శాంతి చర్చలంటే బీజేపీ బలహీనపడిందనే భావన మంచిది కాదని, అలా బీజేపీ ఆలోచన చేయొద్దంటున్న ప్రొఫెసర్ హరగోపాల్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్.
చర్చలకు సంబంధించి ఒక లేఖను విడుదల చేశారు. గతంలో ప్రభుత్వాల నుంచి డిమాండ్ వచ్చేది చర్చలకు రమ్మని చెప్పి, ఈసారి మావోయిస్టుల నుంచే ఇలాంటి ప్రస్తావన రావడం ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇక్కడ ఒక మీటింగ్ జరిగింది. జస్టిస్ చంద్రకుమార్ గారు చాలామంది మిత్రులు కలిసి ఈ ప్రతిపాదన చేశారు. సో దానికి స్పందనగా వాళ్ళు కూడా శాంతి చర్చలు అంటూ జరిగితే మేము కూడా దానికి సానుకూలమైనటువంటిది ఒకటి వాళ్ళ తరపు నుంచి లేఖ వచ్చింది వాళ్ళు. కనుక ఇవాళ అప్పుడు ప్రభుత్వం నుంచి కాకుండా శాంతి చర్చలు జరగాలి అనే బలమైన ప్రతిపాదన అది పౌర సమాజం నుంచి వచ్చింది. సరే, ఇప్పుడు ఒకవైపు కేంద్ర ప్రభుత్వము మావోయిజాన్ని లేకుండా చేస్తామని వాళ్ళు టార్గెట్గా పెట్టుకొని మావోయిస్టుల మీద దాడులు చేస్తున్నారు, ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పౌర సమాజం నుంచి ఒక అడుగు ముందుకు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఆ స్పందన కనపడుతుంది అనుకుంటున్నారు? స్పందన వస్తుందా రాదా అని మనం ఎదురు చూడాలి. మనమేమంటున్నామంటే మీరు స్పందించండి అని ఎందుకు అంటున్నామంటే ప్రజల దృష్టి నుంచి చూడండి అని అంటున్నాం. అంటే ఆ లేఖలో మరొక అంశాన్ని ప్రస్తావించారు, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చ జరపడానికైనా సిద్ధమని. ఒకవైపు పోలీసులు కావచ్చు, ఆ ప్రభుత్వాలు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణలో మావోయిస్టులు ఎవరూ లేరు, దాని ప్రభావం లేదని చెప్తున్నారు. ఈ సందర్భంలో భిన్న రకాల వాదన లాగా కనిపించట్లేదా ఇది? అంటే వాళ్ళ దృష్టి నుంచి తప్పకుండా వాళ్ళు ఏదో ఒక శాంతి జరగాలని కోరుకున్నట్లు మనకు కనిపిస్తుంది లేఖ నుంచి. వాళ్ళు ఒక ప్రతిపాదన చేశారు. మనము ఆ ప్రతిపాదనకి పౌర సమాజం ఎట్లా స్పందిస్తుంది? కేంద్ర ప్రభుత్వము సానుకూలంగా స్పందించకపోవచ్చు, కానీ పౌర సమాజం నుంచి మనలాంటి వాళ్ళు ప్రజల దృష్టి నుంచి ఆలోచించి అక్కడ ఒక రకంగా శాంతి వస్తే బస్తరు ఆదివాసీలు గత 10-15 ఏళ్ళుగా వాడు పడుతున్నటువంటి విపరీతమైనటువంటి ఏదైతే అభద్రతా భావం ఉందో దాని నుంచి బయటపడడం కొరకనే మనవంతుగా ఇద్దరిని కూడా మీరు శాంతి చర్చలు జరిపి బస్తర్లు శాంతి తీసుకురండి అనేటువంటి ప్రయత్నము పౌర సమాజం చేయవలసి ఉంటుంది. విస్తృతంగా పౌర సమాజం నుంచి ఒకవేళ ఒత్తిడి పెరిగితే ఏమైనా ఒక అవకాశం ఎన్నికల ముందు అలాంటి అవకాశం అయినా అంటూ ఉండవచ్చు. అంటే ఒకవైపు మావోయిస్టులు రాసినటువంటి లేఖలో సార్, మేము చర్చలకు వస్తామని ఒక ఎత్తు అయితే కాల్పుల్ని కూడా విరమించుకుంటాం మేము అని ఒక మెట్టు దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది వాళ్ళ నుంచి సానుకూలమైనటువంటి ఇండికేషన్ అయినప్పటికీ కూడా ఈ మావోయిజం అనేది దెబ్బతింది, మావోయిస్టులు పూర్తిగా దెబ్బతిన్నారనేటువంటి ఇండికేషన్ కూడా పంపించినట్టు అవుతుంది కదా అధికార పక్షాలకి. ఉండొచ్చు, వాళ్ళు బలహీనపడ్డామనేది నిజాయితీగానే చెప్తున్నారు కదా, బలహీనపడ్డామని చెప్తున్నారు, శాంతి చర్చలకు సిద్ధమంటున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే సమాజం దాన్ని ఎట్లా చూస్తుంది అనేది అది అంతిమ పరిమాణం సమాజం యొక్క ఇదే కదా. గతంలో ఇక్కడ వైఎస్ చర్చలకు పిలిచిన తర్వాత కూడా చర్చలు మీరు దగ్గరుండి చూశారు, అది సక్సెస్ కాలేదు. అలా నిజంగా ఈ మావోయిస్టుల చర్చలు అనేవి సక్సెస్ అయ్యే ప్రతిపాదన ఉందా సార్? మొదటిసారి మనం చర్చింది అది ప్రయోగం, అది కేవలం ఒక ప్రయోగం, చారిత్రక ప్రయోగం. ఒక విప్లవ పార్టీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకున్నది చరిత్రలో ఒక అవకాశం ఉన్నది అని కేవలం మాత్రం ఆ శాంతి చర్చల ద్వారా ఈ పాసిబిలిటీ ఉన్నది అనేది పౌరస్పందన వేదికగా సాధించిన విజయం. అదే కదా, ఆ నేపథ్యమే కదా ఇవాళ మళ్ళీ శాంతి చర్చ. ఇప్పుడు కాకుండా ఒక 20 ఏళ్ల తర్వాత అయినా శాంతి చర్చలు అనే ప్రయోగం ఏదైతుందో ఆ ప్రయోగము ఎప్పటికైనా ప్రాయోజికత దాన్ని ఉంటుంది. సార్, అది ప్రయోగం అని మీరు అంటున్నారు, చాలామంది యాక్సెప్ట్ చేయాల్సిందే దాన్ని ప్రయోగం అని. కానీ ఆ ప్రయోగం పేరిట మావోయిస్టులు పూర్తిగా దెబ్బతిన్నారు. బయటికి చర్చల పేరు మీద వచ్చిన తర్వాత పోలీసులు కావచ్చు, యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా మావోయిస్టుల్ని భారీగా దెబ్బతీసింది అనేటువంటి చర్చ కూడా ఉంది. బట్ ఇప్పుడు అది ఏ ప్రయోగంలో అయినా అంతిమంగా ఏమీ ఆ పర్యవసనం తెలియదు. ప్రయోగం చేసేప్పుడు ప్రయోగం ఫలితాలు ఏముంటాయో తెలియదు, ఏమీ జరగదనేది నిరాశ అవుతుంది. కనుక ఆ రెండింటి మధ్యన శాంతి చర్చలు జరుగుతాయి, నిరాశన లేక అత్యాశన. ఈ నిరాశ తర్వాత అత్యాశ మధ్యన నిరంతరం ఒక చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చర్చలకు సంబంధించి మావోయిస్టులు రిజిస్టర్ చేసినటువంటి లేఖకు సంబంధించి హరగోపాల్ గారి అభిప్రాయం. ఆశ నిరాశల మధ్య జరిగేటువంటి సంఘర్షణ ఎప్పుడు కొనసాగుతుంటుంది. చర్చలు జరపాలనేటువంటి ఆలోచన మావోయిస్టులది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తే మళ్ళొక చరిత్ర కాబోతుంది అనేటువంటి అంశాన్ని హరగోపాల్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.